మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. విజయనగరం జిల్లా పనసపేటలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం వచ్చిందనే శుభవార్త చెప్పేందుకు తాత ఇంటికి వచ్చినటువంటి ఇద్దరు మనవళ్లు మృతి చెందారు. కొద్ది రోజుల క్రితమే అగ్నివీర్ పరీక్షలో పాస్ అయ్యారు తమ్ముడు విష్ణు. మరో వారం రోజుల్లో ట్రైనింగ్ కి వెళ్లాల్సి ఉన్నటువంటి సందర్భంలో ఒకసారి తాతయ్యని పలకరించి వెళ్దాం, ఈ శుభవార్త చెప్పి ఈ ఆనందాన్ని వారితో పంచుకుందామంటూ అన్నదమ్ములు తాతగారింటికి వచ్చారు. తాత ఇంటి బావిలో మోటార్ పనిచేయకపోవడంతో రిపేర్ కోసం బావిలోకి దిగారు విష్ణు. తమ్ముడు ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో బావిలోకి అన్న కూడా దిగడం జరిగింది. ఇద్దరు ఊపిరాడక అన్నదమ్ములు మృతి చెందారు. బావి చాలా ఇరుకుగా ఉండడంతో మృతదేహాలను అతి కష్టం మీద బయటికి తీశారు రెస్క్యూ సిబ్బంది. ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు విలిపిస్తున్నారు. ఒక్క ఉద్యోగం, ఒక్క సంబరం వారి కుటుంబంలో ఒక తీవ్రమైనటువంటి విషాదకరమైనటువంటి ఘటన వైపు అడుగులు వేసింది. విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదకరమైనటువంటి ఘటనకు సంబంధించిన విజువల్స్ ను మనం చూస్తున్నాం. సంతకవిటి మండలం పనసపేట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు అన్నదమ్ములు బావిలో పడి మృతి చెందడం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో ఆనందంగా జరగాల్సినటువంటి కుటుంబ వేడుక ఒక్కసారిగా విషాదంగా మారింది. ఒకసారి ఈ వివరాలను మనం పరిశీలించినప్పుడు తమ్ముడు విష్ణు ఇటీవలే అగ్నివీర్ కు ఎంపికయ్యారు. మరో వారం రోజుల్లో దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కు వెళ్లాల్సి ఉంది. ఈ శుభవార్తను తాతయ్యకు చెప్పి ఆయనతో పంచుకొని వారి కుటుంబంతో ఈ వారం రోజుల్లో కనీసం 1-2 రోజులైనా గడిపి వెళ్దాం అంటూ విష్ణు తన అన్నయ్యతో కలిసి తాతయ్య ఇంటికి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆనంద వాతావరణం కూడా నెలకొంది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఆ ప్రాంతం మొత్తం కూడా విషాద ఛాయలే అలుముకున్నాయి. గ్రామానికి చెందినటువంటి విష్ణుమూర్తి మరియు రామకృష్ణ ఇద్దరు ఓన్ బ్రదర్స్. ఇద్దరు కూడా ఈ రోజు గ్రామ దేవతోత్సవ మహోత్సవం సందర్భంగా పనసపేట గ్రామం వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వచ్చి గ్రామ దేవత పండుగ అనంతరం మోటార్ ఏదో కరెక్ట్ ఉన్న బోర్ బావిలో ఉన్న మోటార్ రిపేర్ ఉందని రిపేర్ చేయడం నిమిత్తం కుర్రవాడంతా దిగి ఆ కుర్రవాడు పైకి రాకపోవడంతో అతన్ని సేవ్ చేసే ఉద్దేశంతో వాళ్ళ బ్రదర్ కూడా కింద దిగి ప్రమాదవశాత్తు ఇద్దరు కూడా బావిలో మరణించడం జరిగింది. ఆ సమాచారం అందుకున్న తర్వాత మనం ఘటనా స్థలానికి చేరుకుని తదుపరి ఎన్డీఆర్ఎఫ్ మరియు గ్రామస్తుల సహాయంతో 2 మృతదేహాలను కూడా వెలితీయడం జరిగింది. తదుపరి దర్యాప్తు నిమిత్తం వాళ్ళని శ్రీకాకుళం హాస్పిటల్ తరలించడం జరుగుతుంది. తదుపరి ఇన్వెస్టిగేషన్ తదుపరి మరణ కారణం తెలుసుకోవడం జరుగుతుంది. తదుపరిగా ఏంటంటే ఎవరైతే ఎంత చిన్న అబ్బాయి ఉన్నాడో అతను రీసెంట్ గా అగ్నివీర్లో కూడా సెలెక్ట్ అయిన సమస్య. ఒక్క ఉద్యోగం, ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలు చివరికి కన్నీళ్లు మిగిల్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. తాతయ్య ఇంటి వద్ద ఉన్నటువంటి బావిలో మోటారు పనిచేయకపోవడంతో దాన్ని బాగు చేసేందుకు విష్ణు బావిలోకి దిగారు. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూసుకుంటున్నాం. ఆ బావి చాలా చిన్నదిగా ఇరుకుగా ఉన్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి వరకు విష్ణు బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన అన్నయ్య వెంటనే తమ్ముడిని బయటికి తీసేందుకు ఆయన కూడా బావిలోకి దిగారు. అయితే బావిలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డం ఇద్దరు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తున్నాయి. తమ్ముడిని రక్షించేందుకు వెళ్ళినటువంటి అన్నయ్య కూడా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదం మిగిలింది. అయితే ఈ ఘటనపైన సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది అదేవిధంగా స్థానిక అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బావి చాలా ఇరుకుగా ఉండడంతో లోపల ఉన్నటువంటి మృతదేహాలను బయటికి తీయడం కూడా ఒక పెద్ద సవాల్గా మారిపోయింది. కేవలం సుమారు 2 అడుగుల వెడల్పు ఉన్నటువంటి బావి మాత్రమే కావడంతో బావి పూర్తి స్థాయిలో రెస్క్యూ సిబ్బందికి ఎంతో శ్రమించాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. కానీ చాలా జాగ్రత్తగా సహాయక చర్యలు చేపట్టారు రెస్క్యూ సిబ్బంది. చివరికి 2 మృతదేహాలను కూడా బయటకు తీశారు. అనంతరం పోలీసులు కూడా వాటిని స్వాధీనం చేసుకుని తదుపరి ప్రక్రియ చేపట్టినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా విష్ణు ఇటీవలే అగ్నివీర్ కు ఎంపిక కావడం, భారత ఆర్మీలో అత్యంత కీలకమైనటువంటి అగ్నివీర్ నియామకాల్లో కూడా విష్ణు ఎంపిక కావడం,
సో మరికొన్ని రోజుల్లో వారంలో ట్రైనింగ్కి వెళ్తాను, దేశ సేవ కోసం తాను కూడా పనిచేస్తాను, కాబట్టి ఈ తక్కువ టైంలో ఈ వారం రోజుల్లో అయినా కుటుంబ సభ్యులతో, బంధువులతో, తాతయ్య వాళ్ళతో గడుపుదామనుకున్నటువంటి అతని యొక్క ఆశలు చివరికి విషాదం వైపే అడుగులు వేశాయి. సో ఈ విషాదం మరింత కలిచివేసేటువంటి సంఘటన. దేశ సేవలో అడుగు పెట్టాల్సినటువంటి యువకుడు ఇలా అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులు, బంధువులను తీవ్రంగా కన్నీరు మున్నీరుగా వెల్పిస్తున్నారు. తమ్ముడి ఉద్యోగం వచ్చిందనేటువంటి ఆనందంతో తాతయ్య కూడా ఆల్మోస్ట్ అంటే శుభవార్త చెప్పేందుకు వెళ్ళినటువంటి అన్నదమ్ములు ఇద్దరు కూడా తిరిగి ఇంటికి చేరుకోకపోవడం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. కొద్ది రోజుల్లో శిక్షణకు వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సినటువంటి విష్ణు ఇలా మృత్యువాత పడడంతో గ్రామస్తులు సైతం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే ఈ ఘటన ఇక పనసపేటలో ఉన్నటువంటి విషాద వాతావరణాన్ని కూడా ఒక్కసారిగా చేసింది. ఇక కుటుంబ సభ్యుల రోదలు ఓవైపు ఉంటే స్థానికులు మరింత కలిసివేశాయి. ప్రమాదం ఎలా జరిగింది అనేటువంటి అంశంపైన పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటన మాత్రం అగ్నివీర్కి సెలెక్ట్ అయినటువంటి తన ఆనందాన్ని కొద్ది నిమిషాల్లోనే ఆవిరయ్యేలా చేసింది.